మా పెద్దమ్మల దగ్గరికి, పెద్దనాయన దగ్గరికి, మా తాతల దగ్గరికి వాళ్ళకి పోయి ఏం మాట్లాడిండు? కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తాడు, ముసలమ్మకు ముసలాయనకు పంచాయతీ పెడతాడు. నేను వచ్చినట్లయితే 2000 4000 చేస్తా, ఇంట్లో ముసలమ్మకు ముసలాయనకి ఇస్తా, మొత్తం 8000 రూపాయలు ఇస్తా. ఆ 8000 మీరేం చేసుకుంటారు పెద్దవా? మీరు మంచిగా కృష్ణారామ అనుకుంటా కాశీకో రోజు పోవచ్చు, వేములవాడ పోవచ్చు అని చెప్పేసి మాటలు చెప్పిండు. వచ్చినాయా అబ్బాయి ఎవరికైనా 8000 4000 వచ్చినాయా? ఎవరైనా మా పెద్దవాళ్ళం కానీ, పెద్దవాళ్ళం కానీ, మా తాతలం కానీ, మా అమ్మలం కానీ మేము అందరినీ కోరుతున్నాం, 4000 రూపాయలు ఎవరికన్నా వస్తే, ఇంట్లో ఇద్దరికి వస్తే కాంగ్రెస్ కేయండి, రాని వాళ్ళే మా కారు గుర్తుకే అని చెప్పి మేము అందరిని అడుగుతున్నాం. ఇంకేమన్నాడు? మీ ఇంట్లో కాలేజీకి పోయే స్కూట్లు పిల్ల అమ్మాయి ఉన్నట్లయితే మీ ఇంట్లో అందరికి కూడా స్కూటీ ఇస్తా అని చెప్పిండ్రు. వచ్చిందా అక్క మీ బిడ్డకి స్కూటీ? వచ్చిందా పెద్దవా మీ మనవరాలకి? వచ్చిందా మీ చెల్లెకి? వచ్చిందా స్కూటీ? స్కూటీలు రాలే. స్కూటీలు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకే ఓటు. స్కూటీలు రాని మా చెల్లెళ్ళందరూ మొత్తం కూడా కారు గుర్తుకు ఓటేయండి. ఇంకెన్ని మాయమాటలు చెప్పిండు. దయచేసి గణపురం పుట్టిన బిడ్డలు, ఇంతకుముందు మా ప్రసాద్ మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, ఇవాళ డబ్బుల మూటలు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరంలో కడియం సిఆర్ కాంగ్రెస్ కమ్ముడు పోయిన తర్వాత తన యొక్క నక్క వినయంతో రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని కాంట్రాక్టులు తెచ్చుకొని వాళ్ళ అల్లుడే ఇక్కడ కాంట్రాక్టులు చేస్తున్నాడు. రోడ్డు పోసేది ఆయనే, ఇక్కడున్న ఏ పని కూడా వాళ్ళ అల్లుడే చేస్తుంటాడు. భూమి ఆక్రమణలు ఆయనే చేస్తుంటాడు. ఇనుపరాతి గట్ల మీద 100 ఎకరాల భూమిని ఇలా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే ఇవాళ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కడియం సిఆర్కి మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం కూడా బుద్ధి చెప్పింది. మా వేలేరు మండలంలో 12కి ఎలక్షన్ జరిగితే 2 చిన్నవి మాత్రమే ఆయన గెలిచిండు. 10 ఆయన పెట్టిన వ్యక్తులు అందరూ కూడా ఓడిపోయినరు. మనం గెలిచింది 400, 500, 600, 700తోని మన యొక్క సర్పంచ్లందరూ కూడా వేలేరు మండలంలో గెలిచిండ్రు. ఆయన ఏ ఇనుపరాతి గట్ల దగ్గర ఆక్రమిద్దామని చూస్తుండ్రో ఆ ప్రజలందరూ తెలివితో దేవునూరు గాని సోమదేవరపల్లి ఆ 2 గ్రామాల ప్రజలు కూడా కడియం సిఆర్కి బుద్ధి చెప్పిండ్రు. అదేవిధంగా చిల్పూర్ దగ్గర ఇక్కడ మొదలు పెడితే చిన్నపెండ్యాల గాని, రాజవరం గాని, కిష్టాదిగూడెం గాని, లింగంపల్లి గాని, అదేవిధంగా పక్కన ఉండే కొండాపురం గాని, ఈ అన్ని గ్రామాల్లో కూడా ఆయన పెట్టిన కార్యకర్త ఆయన ఓడిపోయి మన వాళ్ళే గెలిచిండ్రు. కొద్ది ఓట్లతో పాలగుట్టలో ఓడిపోయినాం, కొద్ది ఓట్లతో చిల్పూర్లో ఓడిపోయినాం. ఎక్కడైతే మన వాళ్ళు గట్టిగా పనిచేసిండ్రో, పనిచేసిన దగ్గర వేలేరు మండలం కానీ, ధర్మసాగర్ మండలం కానీ, లేకపోతే చిల్పూర్ మండలంలో అద్భుతమైన విజయాలు సాధించినాం. జనగామని ఆనుకోని ఉండే లింగాల గన్పూర్ హెడ్ క్వార్టర్స్ 850 మెజార్టీతోనే కాకుండా 21 గ్రామాల్లో 11 గ్రామాల్లో అత్యధిక ఎక్కువ మెజార్టీతో మనం గెలుచుకోవడం జరిగింది. రఘునాథపల్లిలో అనేక మందిని బెదిరించి అది చేసినా కూడా దరిదాపుగా 13-14 సీట్లని గెలుచుకున్నాం. రఘునాథపల్లి హెడ్ క్వార్టర్స్ లో ఒక ఇండిపెండెంట్ మన మాజీ జెడ్పీటీసీ అజయ్ కూడా బ్రహ్మాండ మెజార్టీతోని గెలిచిండ్రు. ఇలా మరలా గులాబీ మన యొక్క ఇంట్లోకే వచ్చారు. మన వాళ్ళు కూడా గట్టిగా పోరాటం చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ రఘునాథపల్లి ఓడిపోయింది, జఫర్గఢ్ లో ఓడిపోయింది, లింగాల గన్పూర్లో ఓడిపోయింది, వేలేరులో ఓడిపోయింది, చిలుపూరులో 31తో గెలిచిండ్రు. ఇంకెక్కడ గెలవలే. 5 హెడ్ క్వార్టర్స్ ఉంటే 5 హెడ్ క్వార్టర్స్ లో 4 హెడ్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ప్రజలందరూ కూడా ఓడించిండ్రు. దయచేసి గమనించండి. ఇవాళ ఇక్కడ కూడా మనం గెలవాలంటే మనం శ్రమ పడాలి, ఈ విషయాలను చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మనకిచ్చిన హామీలను మోసం చేసి చేయలేదనేది ప్రతి ఇంటింటికి చెప్పాలి. రెండవది, కడియం సిఆర్ మోసం చేసి కడియం సిఆర్ మనకి ఏమి చేయలే. మున్సిపాలిటీకి అడ్డుపడ్డాడు, కాలేజీకి అడ్డుపడ్డాడు, హాస్పిటల్కి అడ్డుపడ్డాడు, నీళ్లు తెచ్చిందని అబద్ధం. ఆనాడు కార్యకర్తలు అనేక మందిని తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది 100 మందిని నిర్బంధం చేసి 10ల సంఖ్యలో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ల పేరుతో చంపించిన కడియం సిఆర్ అనేది మనం ప్రతి వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ ఊరికి పోయినా కూడా
అమరవీరులు ఉన్నారు. ఆ అమరవీరుల శోకంలో ఇలా కడియం పాత్ర ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా చంపినవాడు చంపించినవాడు కడియం శ్రీహరి, బ్రతుకు తెరువు ఇచ్చి నీళ్లు తెచ్చింది కేసీఆర్ గారు, రాజయ్య గారు. కాబట్టి దయచేసి ఈ విషయాలు ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కడియం శ్రీహరి ఏ విధంగా క్రూరుడో, ఏ విధంగా నమ్మక ద్రోహో, ఏ విధంగా పార్టీలను ఊసరవెల్లిలాగా మారుతాడో, ఏ విధంగా తన కుటుంబ అభివృద్ధి కోసం ఈ యొక్క స్టేషన్ గన్పూర్ని తాకట్టు పెట్టిండో, కడియం శ్రీహరి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిదో మనం అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కడియం శ్రీహరి యొక్క పార్టీ ఏదైతే కొత్త పార్టీ ఉందో ఆ పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజయ్య గారికి తోడుగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు. ఎప్పుడన్నా రమ్మంటే మేము కూడా వస్తాం, కానీ ఖచ్చితంగా మనం ఇవాళ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి. వాళ్ళు ఇష్టం వచ్చిన అక్రమ సంపాదనతో ఇవాళ పైసలు తీసుకొని మూటలు తీసుకొని మేము ఎట్టైనా కూడా వెదజల్లి గెలుతామని చెప్పేసి అహంకారంతో బలుపుతో కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు. మన యొక్క చిత్తశుద్ధితో గులాబీ జెండా మీద ప్రేమతో కేసీఆర్ ఇచ్చిన పథకాల యొక్క అనుభవంతో దయచేసి ఇంటింట్లో ప్రతి ఒక్క మా అక్క, మా అమ్మ, మా చెల్లె అందరూ కూడా మీరు కథానాయకులై ఇలా కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే గెలుస్తారనుకుంటారో వాళ్ళకి సర్వే చేసి 1 కాదు 2 కాదు 3 సర్వేలు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరి యొక్క రికమెండేషన్ దయాకర్ రావు గారిదో, నాదో, రాజయ్య గారిదో, శ్రీనివాసరెడ్డి గారిదో అక్కడ ఎవరిది ఉండదు. ఎవరు గెలుస్తారనుకుంటే వాళ్ళకే చేస్తాం. ఎన్నికల్లో 1000 ఓట్లు అనేది ఒక వార్డులో ఉంటాయి. 1000 ఓట్లలో లోకల్గా ఒక 10 మంది ఖచ్చితమైన కార్యకర్తలు పనిచేయాలి. బయట నుండి ఎవరైతే వస్తున్నారో సర్పంచ్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ వాళ్ళు కూడా 10 మంది రావాలి. ఆ 10 మంది, ఈ 10 మంది 20 మంది కమిటీ ఖచ్చితంగా ఈ 10 రోజులు ఇక్కడే ఉండాలి. ప్రతి 100 ఓట్లకు 2 మనుషులు, ఒకరు లోకల్గా ఆ 100 ఓట్లలో ఉండే మనిషి ఒక్కరు ఉంటారు, ఒక్కరు బయట నుండి వస్తారు. ఈ బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా దయచేసి నేను అందరు కూడా దండం పెట్టి చెప్తున్నా, ఫోటోల కోసం నా పని అయిపోయిందని చెప్పి జస్ట్ దీనికోసం వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఫోటో దిగి వెళ్ళిపోండి. అంతేగాని ఫోటోలు కాకుండా పనిచేసే వాళ్ళు సెపరేట్గా పెట్టండి. అంతేగాని ఇది యుద్ధం చేస్తున్నాం. గణపురంలో ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఫోటోల కోసం దానికోసం ఉన్న వాళ్ళు మనకు వద్దు. ఇంట్లోకి పోయి కూర్చోవాలి. ప్రతి ఆ ఇద్దరి దగ్గర, ప్రతి 20 మంది దగ్గర కూడా 2 కమ్మలు ఉండాలి. ఒక కమ్మలో 24 ఓట్లు ఉంటాయి. ఒక పేజీలో 24, ఇంకో పేజీలో 24. 2 కమ్మలు జేబులో పెట్టుకోవాలి. పొద్దున 5 మంది ఇంటికి, మధ్యాహ్నం 5 మంది ఇంటికి, సాయంత్రం 5 మంది ఇంటికి. ఆ ఇంట్లో పోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. మొత్తం పటాటోపం అవన్నీ కూడా అవసరం లేదు. కూర్చొని కడియం శ్రీహరి నిరంకుశత్వం ఏంది, దుర్మార్గం ఏంది అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో చెప్పాలి. ఏ వద్దు, బయటికి పోయి జై అది ఇదని కూడా అవసరం లేదు. ఆ ఇంట్లో కూర్చోండి. ఆ 100 ఓట్లలో ఉండే ఒక కార్యకర్త, ఈ బయట నుండి వచ్చిన కార్యకర్త ఇద్దరే. ఆ ఇద్దరు పోయి లోపల కూర్చొని, కుటుంబంలో కూర్చొని అన్ని విషయాలు వాళ్ళకి చెప్పి మరలా కారు గుర్తు 18కి 18 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం. ఎప్పుడు పరీక్ష పెట్టినా గణపురం గెలిచింది. ఇవాళ ఈ యొక్క కష్టకాలంలో మన మీద నిర్బంధం చేస్తూ, మాట్లాడితే కేసులు పెట్టిస్తూ, ఇష్టంగా మొత్తం కూడా అడ్డంగా సంపాదించిన డబ్బులతో మన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అరెస్ట్ చేపిస్తున్న కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కథానాయకుడు కావాలి. కాబట్టి దయచేసి ఈ 20 మంది ఆ యొక్క మొత్తం గెలుపుకు వాళ్ళే కారణమవుతారు. వాళ్ళే 10 రోజులు అక్కడే ఉండాలి. సుశిక్షితులైన సైనికులుగా అనేక ప్రాంతాలకు పోయి గెలిపించిన చరిత్ర ఇక్కడున్న నాయకుల కార్యకర్తలకు ఉన్నది. అది సిద్దిపేట ఎన్నిక, కేసీఆర్ ఎన్నిక మొదలుకొని పర్కాల ఉప ఎన్నిక వెనుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కూడా ఇక్కడి గణపురం బిడ్డలకు పోయి గెలిపించిన చరిత్ర ఉన్నది. కాబట్టి ఈ గణపురం బిడ్డలకి ఈ యొక్క 18 వార్డులు గెలవడం అనేది పెద్ద సమస్య కాదు. ఈ 7 మండలాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఆ వార్డులోనే ఉండేటట్టు
దయచేసి పనిచేయాలని చెప్పేసి మీరందరూ పనిచేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరూ కూడా మరొక్కసారి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు రాజయ్య గారికి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.